హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అద్భుత దీపం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. చైనా దేశంలో ఒక మహానగరంలో పూర్వం ముస్తఫా అనే దర్జీ ఒకడు ఉండేవాడు. ఆయన చాలా బీదవాడు. రోజల్లా శ్రమపడినా తన సంపాదనతో తన భార్యను కుమారుణ్ణి పోషించలేకపోయేవాడు. ముస్తఫా కొడుకు పేరు అలాదీన్. వాడు అపరిమితమైన సోమరి. దానికి తోడు వాడికి కాస్తైనా లక్ష్యం లేదు. తల్లిదండ్రుల మాట కొంచెమైనా వినేవాడు కాదు. వాడు తెల్లవారుతూనే బయటకు వెళ్లేవాడు. రోజల్లా తనలాంటి సోమరి పిల్లలను వెంటేసుకొని వీధుల్లోనూ మైదానాల్లోనూ ఆటలాడేవాడు. అలాదీన్కి పని నేర్చుకునే వయసు రాగానే వాడి తండ్రి వాడిని తన దుకాణానికి తీసుకుపోయి సూదితో కుట్టడం నేర్పించాడు. కానీ వాడు కుదురుగా కూర్చొని పనిచేసేలాగా చేయడం తండ్రి వల్ల అస్సలు కాలేదు. తండ్రి కాస్త కనుచాటైతే చాలు బయటికి జారుకొని ఇక ఆ రోజల్లా కనబడేవాడు కాదు. ముస్తఫా కొట్టి చూశాడు, కానీ అలాదీన్ చాలా మొండిగట్టం. చివరకు చేసేది లేక ముస్తఫా తన కొడుకును వదిలేసి ఊరుకున్నాడు. సగం వాణ్ణి గురించిన మనోవేదతోనే ముస్తఫా మంచం పట్టి కొద్ది నెలలు తీసుకుని చనిపోయాడు. తండ్రి పోయాక అలాదీన్కు బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. ఇప్పుడు వాడు రోజల్లా వీధిలోనే గడుపుతూ తన 7 పిల్లలను వెంటేసుకుని తిరగసాగాడు. 15 ఏళ్ళు నిండిన దాకా వాడి జీవితం ఇలాగే గడిచిపోయింది. తన భర్త పోగానే ఆయన దుకాణం తన కొడుకుకు పనికిరాదు కనుక దాన్ని అమ్మేసి అలాదీన్ తల్లి నూలు వడికి అంతో ఇంతో సంపాదిస్తూ దానితో తన కొడుకును పోషిస్తూ వచ్చింది. తల్లి తన కోసం కష్టపడుతున్నా జ్ఞానమైనా లేకుండా అలాదీన్ అస్తమానం ఆటలతో గడుపుతుండేవాడు. ఒకనాడు అలాదీన్ తన 7 పిల్లలతో కలిసి వీధిలో ఆడుతుండగా ఆ దారిన వెళ్లే ఒక మనిషి ఆగి అతన్ని పరీక్షగా చూశాడు. ఆ మనిషి ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం నుంచి వచ్చిన ఒక మూర్ జాతివాడు. ఆయన గొప్ప మాంత్రికుడు కూడా. కాసేపు అలాదీన్ని పరీక్షించి ఆ కుర్రవాడు తన పనికి ఉపయోగపడతాడని నిశ్చయించుకొని ఆ మాంత్రికుడు అలాదీన్ స్నేహితుల ద్వారా అలాదీన్ పేరు, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఆయన అలాదీన్ను సమీపించి, నాయనా, నువ్వు ముస్తఫా అనే దర్జీ కొడుకు కదూ అని అడిగాడు. అవునండి, ఆయన పోయి చాలా కాలమైంది అన్నాడు అలాదీన్. ఈ మాట వినగానే మాంత్రికుడు అలాదీన్ను కౌగలించుకొని చెంపల మీద ముద్దు పెట్టుకుని బోర్న కన్నీరు కార్చసాగాడు. ఎందుకండి ఏడుస్తున్నారు? మీకు మా నాన్న తెలుసా అని అలాదీన్ మాంత్రికుడిని అడిగాడు. ఎంత మాట అడిగావురా నాయనా, నా సొంత అన్న చనిపోయాడని వినేసరికి ఏడుపు రాదా మరి? ఎన్నో ఏళ్లుగా దూరదేశాల్లో సంచారం చేసి మా అన్నను ఒక్కసారి కళ్ళారా చూద్దామని నేను వస్తే నువ్వేమో ఆయన పోయినాడంటివి. అయితే నిన్ను చూడగానే మా అన్న కొడుకు అని పోల్చుకున్నాను సుమా. మీ నాన్నకి ఇంకా పెళ్లి కాక మునిపే, అంటే 40 ఏళ్ల క్రితం నేను దేశం వదిలి వెళ్ళాను. అయినా నిన్ను చూడగానే అచ్చు మా అన్నను చూచినట్టే అయింది. నాకిక నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. నిన్ను చూసుకొని మా అన్నను చూసినట్టే సంతోషిస్తాను అంటూ మాంత్రికుడు 10 బంగారు నాణ్యాలు తీసి అలాదీన్ చేతిలో పెట్టి, ఈ డబ్బు మీ అమ్మకి నేను దేశంలోకి వచ్చానని ఆవిడని అడిగానని చెప్పు. నేను రేపు మీ ఇంటికి వచ్చి ఆవిడని పరామర్శిస్తాను. మా అన్న ఉండిన ఇల్లు చూసి సంతోషిస్తాను అన్నాడు. మాంత్రికుడిచ్చిన సొమ్ము చూడగానే అలాదీన్కు పరమానందమైంది. భోజనం వేళకు కానీ ఇల్లు చేరని వాడు ఆ రోజు ముందుగానే ఇంటికి పరిగెత్తి, అమ్మ, దూరదేశం నుంచి చిన్నాయన వచ్చాడే, రేపు నేను చూడ్డానికి వస్తాడట అన్నాడు. నీకేమైనా మతి చెందిందట్రా నాయనా? నీకు చిన్నాయన ఎవరున్నారా? మీ నాన్నకు అన్నదమ్ములు ఎవరు లేరుగా అన్నది తల్లి. బాగా చెప్పావులేమ్మా, ఆయన మా చిన్నాయనే. నన్ను దగ్గర తీసుకొని ముద్దు చేశాడు. నాన్న చనిపోయాడంటే ఏడ్చాడు. తాను వచ్చిన సంగతి నీతో చెప్పమన్నాడు కూడా అన్నాడు అలాదీన్. మర్నాడు ఉదయమే మాంత్రికుడు అలాదీన్ కోసం వెతుకుతూ నగర వీధుల వెంట బయలుదేరాడు. కొంతసేపు ఆ వీధి తిరిగిన మీదట ఆయనకు ఒక చోట అలాదీన్ అతని స్నేహితులతో కనిపించాడు. మాంత్రికుడు అలాదీన్ మళ్ళీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని 2 బంగారు నాణ్యాలు వాడి చేతిలో పెట్టి, ఇవి తీసుకుపోయి మీ అమ్మకి ఇవ్వు. అవసరమైన వస్తువులన్నీ కొని వంట చేసి సిద్ధంగా రాత్రికి నేను భోజనానికి వస్తున్నానని చెప్పు అన్నట్టు మీ ఇంటికి దారి చూపించు అన్నాడు. అలాదీన్ అలాగేనని మాంత్రికుడిని తన ఇంటి దారి గుర్తులు చెప్పి 2 బంగారు నాణ్యాలు తీసుకుని తల్లి వద్దకు పరిగెత్తెళ్ళి, అమ్మా, చిన్నాయన సాయంకాలం మన ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు అని చెప్పాడు.
తల్లి అప్పటికప్పుడే బయలుదేరి బజారుకు వెళ్ళి వంట సామాగ్రి ఏమేమి కావాలో అదంతా కొనుక్కొచ్చింది. ఆ పేద కొంపలో వంట పాత్రలు కూడా కరువే. అంచేత ఆవిడ ఇరుగు పొరుగు ఇళ్ల నుంచి పాత్ర సామాను అరువు తెచ్చుకొని వంట ప్రారంభించింది. చీకటి పడింది. అలాదీన్ వంట పూర్తయింది. నాయన, ఒకవేళ మీ చిన్నాయన మన ఇంటికి దారి తెలుసో తెలీదో నువ్వు ఆయన కోసం బయలుదేరిపోతావా ఏమిటి అన్నది. అలాదీన్ బయటికి పోవడానికి సిద్ధమవుతుండగా వాకిలి తలుపు తట్టిన చప్పుడైంది. అలాదీన్ వెళ్ళి తలుపు తీశాడు. మాంత్రికుడు బోలెడన్ని పళ్ళు, ఫలాలు, పానీయాలు కూలివాడి చేత పట్టించుకొని లోపలికి వచ్చాడు. మాంత్రికుడు కూలివాడిని పంపించేసి అలాదీన్ తల్లిని పలకరించాడు. తర్వాత ఆయన గుడ్ల నీళ్లు నింపుకుంటూ, మా అన్నగారు ఎక్కడ కూర్చునేవారో దయచేసి చూపిస్తారా వదినగారు అని అడిగాడు. అలాదీన్ తల్లి మాంత్రికుడికి ముస్తఫా కూర్చుంటూ ఉండిన స్థలం చూపించింది. వెంటనే మాంత్రికుడు ఆ స్థలం దగ్గర మోకరిల్లి దండం పెట్టి కళ్ళకు అద్దుకొని కంటి వెంట నీరు కారుస్తూ, అయ్యో అన్నా, నేను ఎంత పాపం చేశానో, నువ్వు బతికుండగా రాలేకపోయాను, ఎంత భాగ్యుణ్ణి అని ఒక శోకం పెట్టాడు. నువ్వు ఆ చోటునే కూర్చోనాయనా అన్నది అలాదీన్ తల్లి. లేదు, నేను అక్కడ కూర్చోను, మీరేమీ అనుకోకుండా ఉంటే నేను దానికి ఎదురుగా కూర్చుంటాను. ఆయనకి ఎదురుగా కూర్చునే భాగ్యం లేకపోతే ఆయన కూర్చునే చోటుకి ఎదురుగా కూర్చునే భాగ్యమైనా నాకు దక్కనివ్వండి అన్నాడు మాంత్రికుడు. ఆ అవగల ఏడుపులు చూసి అలాదీన్ తల్లి ఆ మనిషి నిజంగా తన భర్తకు తమ్ముడేనని నమ్మసాగింది. చివరకావిడ, ఎందుకు ఏడుస్తావు నాయనా, ఊరుకో, చచ్చిన వారితో చావలేం కదా అంటూ మాంత్రికుడిని ఊరడించింది. మాంత్రికుడు ఆవిడతో, చూడండి వదిన, మీరు మా అన్నను పెళ్లాడి ఆయనతో కాపురం చేసి ఇన్ని ఏళ్ల కాలంలోనూ నన్ను ఒక్కసారైనా చూడనందుకు మీరేమీ ఆశ్చర్యపడవద్దు. ఎందుచేతనంటే నేను ఈ దేశం విడిచిపెట్టి 40 ఏళ్ళయింది. నేను ఇండియా, ఇరాన్, అరేబియా, సిరియా, ఈజిప్టు మొదలైన దేశాలన్నీ తిరిగాను. కైరో నగరంలో చాలా ఏళ్ళు ఉన్నాను. అటువంటి నగరం ప్రపంచంలో మరొకటి ఉండదనుకోండి. చిట్ట చివరకు నేను మొరాకో దేశం చేరి 30 ఏళ్లుగా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాను. ఒకనాడు ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా చటుక్కున మన దేశము, మా అన్న జ్ఞాపకం వచ్చారు. వెంటనే నాకు ఆయన చూడాలనిపించింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆయనను చూడకుండానే చనిపోతానేమో అని బెంగ పుట్టింది. దేవుడి కృప వల్ల నేను ఇంత ధనం సంపాదించుకున్నప్పటికీ మా అన్న ఒకవేళ దారిద్ర్యంతో బాధపడుతున్నాడేమోనని మరొక బెంగ పట్టుకుంది. ఇంకేముంది, వెంటనే బయలుదేరి చక్కా వచ్చాను. నేను దారిలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు చెప్పడం దేనికిలే. ఎలాగైతే మొన్న ఈ నగరం చేరాను. వీధిలో వెళ్తుండగా నాకు మన అలాదీన్ కొందరు కుర్రాళ్లతో ఆడుకుంటూ కనిపించాడు. నమ్మండి నమ్మకపోండి, వాడిని చూస్తూనే గుర్తుపట్టాను. నా గుండె ఆనందంతో గంతులేసింది. కానీ వాడు మా అన్న చచ్చిపోయినట్టు చెప్పగానే నాకెక్కడ లేని దుఃఖం వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. బహుశా మనవాడు చెప్పే ఉంటాడు. అయినా మా అన్నకు ప్రతిరూపంగా అలాదీన్ ఉన్నాడు కదా అని సంతోషించాను. ఎందుకంటే వాడు ముమ్మూర్తులా మా అన్న పోలికే అన్నాడు. ఆ మాటలన్నీ వింటుంటే అలాదీన్ తల్లి కూడా కళ్ళు తడి అయినాయి. ఇది గమనించిన మాంత్రికుడు ప్రసంగం మారుస్తూ అలాదీన్తో, నాయనా అలాదీన్, నువ్వు ఏం బుద్ధి నేర్చుకున్నావు? నీ పొట్ట పోసుకుంటూ నీ తల్లిని పోషించటానికి ఏం పని చేద్దామనుకుంటున్నావు అని ఆప్యాయంగా అడిగాడు. ఈ ప్రశ్న వినగానే అలాదీన్ తల వంచుకున్నాడు. తర్వాత తన తల్లి అన్న మాటలకు వాడి మొహం సిగ్గుతో చేవరించుకుంది. అడగగడగ అలావుద్దీన్ మాటే అడిగావా నాయనా? వాడికి ఒక్కటి చేత కాదు. అంత పనికి మాలిన వాడిని నేనెక్కడా చూడలేదు. పోకిరి వేదవులందరినీ చేర్చి అస్తమానం వీధుల్లో ఒకటే ఆటలు. వాడికి కుట్టు పని నేర్పిద్దామని వాళ్ళ నాన్న పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. వీడి మూలంగానే ఆయన ఆయుష్ అర్ధాయుష్ అయిపోయింది. ఎప్పుడో నా వంతు కూడా వస్తుంది. ఏం చెప్పేది నాయన? రాత్రి పగలు నేను నూలు ఉడికి నా పొట్టకు 2 రొట్టెలు దొరకడం కూడా కష్టమైంది. వీడు చూడబోతే తిండి కోసం తప్ప ఇంటికి రాడు. వాడు అంత ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. చూసి వాడిని వదిలేసి ఊరుకుందాం అనుకుంటున్నాను. వాడి పోషణ నా వల్ల అయ్యేట్టు లేదు. వాడి పొట్ట వాడిని పోషించుకొని నేను పెద్దదాన్ని అయిపోతున్నాను. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది అని అలాదీన్ తల్లి విసుక్కుంది. మాంత్రికుడు అలాదీన్ కేసి తిరిగి, ఇదేమన్నా బాగుందా నాయనా? మీ నాయన కడుపున పుట్టి మంచి తెలివితేటలు గల వాడిపోయింది ఇలా ప్రవర్తించవచ్చా? నువ్వు ప్రయోజకుడవై మీ అమ్మను పోషించాలి. చేసుకోదలిస్తే ఎన్ని రకాల పనులైనా ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన పని నేర్చుకుంటానను. అది నీకు నేర్పించే భారం నాది. మీ నాన్నలాగా దర్జీ పని చేయటం ఇష్టం లేకపోతే ఇంకొకటి చూడు, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు.
దీనికి అలాదీన్ ఏం సమాధానం చెప్పలేదు. వాడికి ఒళ్ళు వంచి పనిచేయటం ఇష్టం లేదని మాంత్రికుడు గ్రహించి, నీకు వృత్తి విద్యలు నేర్చుకోవటం ఒకవేళ ఇష్టం లేదు అని, దానికి నీకు మంచి బట్టల దుకాణం ఏర్పాటు చేసి అందులో సిల్కు బట్టలు నింపేస్తాను, హాయిగా వ్యాపారం చేసుకో అన్నాడు. ఈసారి అల్లాదీన్ ముఖం వికసించింది. మంచి మంచి బట్టలు ధరించి గల్లాపెట్ట దగ్గర కూర్చొని వర్తకుడు అనిపించుకోవడం సరదాగా తోచింది. వాడు మాంత్రికుడిని చూసి చిన్న నవ్వు నవ్వి సరే అన్నట్టు తలాడించాడు. సరే ఇంకే, రేపు నిన్ను బజారుకు తీసుకుపోతాను, గొప్ప వర్తకులు వేసుకునే దుస్తులు కొనిపెడతాను, ఆ తర్వాత మంచి దుకాణం ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నాడు మాంత్రికుడు. ఈ కొత్త బంధువు దేవుడి వల్ల తటస్థపడినందుకు అల్లాదీన్ తల్లి సంతోషించింది. ఆయనను చాలాసేపు కొనియాడి అలాదీన్తో, మీ చిన్నాయన నీ కోసం ఎంత శ్రమపడుతున్నాడో చూడరా, ఆయన పేరు నిలబెట్టడానికైనా ఇక నుంచి బుద్ధిగా ఉండి ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నది. తర్వాత ఆమె వడ్డించింది. ముగ్గురు తృప్తిగా భోంచేశారు. చాలాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు మాట్లాడి మర్నాడు ఉదయం వస్తానని చెప్పి మాంత్రికుడు తన బసకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అల్లాదీన్కు ఆనందోద్రేకంతో నిద్ర పట్టలేదు. తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు. అల్లాదీన్ తల్లి వెళ్ళి తలుపు తీసింది. బయట మాంత్రికుడున్నాడు. అతను అల్లాదీన్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే అల్లాదీన్ ఒక్క పరుగున బయటికి వచ్చి చిన్నాయన అంటూ వాటేసుకున్నాడు. తర్వాత మాంత్రికుడు అల్లాదీన్ చేయి పట్టుకొని బజారుకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఒక దుస్తుల దుకాణంలోనికి వెళ్లారు. మా వాడికి మంచి ఖరీదైన దుస్తులు కొన్ని చూపండి అని మాంత్రికుడు దుకాణదారులను అడిగాడు. దుకాణదారులు చాలా వెలగల దుస్తులు కొన్ని తీసి చూపారు. వీటిలో నీకేది నచ్చింది అది తీసుకో అన్నాడు మాంత్రికుడు. అల్లాదీన్ అన్నింటికి అయినా మంచిగా ఉన్నవి ఏది తీసుకున్నాడు. మాంత్రికుడు వాటి ఖరీదు ఇచ్చేశాడు. అక్కడి నుండి బయలుదేరి ఇద్దరు స్నానశాలకు వెళ్లారు. అల్లాదీన్ స్నానం పూర్తి చేసి కొత్త దుస్తులు వేసుకున్నాడు. ఆ దుస్తులు చూసుకుని వాడు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఎందుచేతనంటే వాడు తన జన్మలో అలాంటి దుస్తులు ధరించి ఎరగడు. తర్వాత ఇద్దరూ కలిసి వర్తకుల వీధికి వెళ్లారు. అక్కడ వర్తకులు క్రయ విక్రయాలు ఏ విధంగా సాగించేది అల్లాదీన్కు మాంత్రికుడు చూపించాడు. నాయనా, నువ్వు కూడా రేపు వర్తకుడివి కాబోతున్నావు కనుక ఈ వీధికి తరచుగా వస్తూ ఈ వర్తకులతో పరిచయం సంపాదించాలి అని మాంత్రికుడు అల్లాదీన్ని హెచ్చరించాడు. మధ్యాహ్నం అయ్యాక ఇద్దరు నగరంలో వింతలన్నీ చూశారు. పెద్ద పెద్ద భవనాలు, మసీదులు సందర్శించారు. తరువాత వారొక భోజనశాలకు వెళ్లారు. అక్కడ భోజనం పూర్తి కాగానే మాంత్రికుడు అల్లాదీన్ రాజభవనం చూడ్డానికి తీసుకెళ్లాడు. ఈ భవనం చుట్టూ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఇవి చూడటం అయిపోయాక మాంత్రికుడు అల్లాదీన్ను విదేశీ వర్తకులుండే విడిదికి తీసుకుపోయాడు. ఆ సాయంకాలం ఆయన ఆ విడిదిలో ఉండే విదేశీ వర్తకులందరినీ విందుకు పిలిచి భోజన సమయంలో అల్లాదీన్ను వారికి పరిచయం చేస్తూ, వీడు నా అన్నగారి కుమారుడు అని చెప్పాడు. చీకటి పడే సమయానికి మాంత్రికుడు అల్లాదీన్ను ఇల్లు చేర్చాడు. తన కొడుకు వేసుకున్న కొత్త దుస్తులు చూసి అల్లాదీన్ తల్లి ఆనందం పట్టలేకపోయింది. మరిది, నీ రుణం మేమెన్నటికీ తీర్చుకోలేమన్నదామె. ఇందులో రుణమేముందొదినా? వాడు నాకు మాత్రం కొడుకుగాడా? వాడికి తండ్రి ఏం చేశాడో అంతకంటే హెచ్చు నేనేమి చేయటం లేదు. వాడి భవిష్యత్తు గురించి నీకు ఎటువంటి బెంగ వద్దు అన్నాడు మాంత్రికుడు. నీ కడుపు చల్లగా 100 ఏళ్ళు బతుకునాయనా, వాడి భారం నీదే. వాడు నువ్వు చెప్పినట్లల్లా విని నీ పేరు నిలబడితే అంతే చాలు అన్నది అల్లాదీన్ తల్లి. అల్లాదీన్ ఇప్పుడు ఎంత మాత్రము చిన్నపిల్లాడు కాడు, వాడు పెద్దవాడయ్యాడు. నేను కోరిందల్లా ఏమంటే వాడి నాన్నలాగే పరువు మర్యాదలు సంపాదించుకొని ముసల్తనంలో నేను సుఖపెట్టాలని. రేపు శుక్రవారం గనక దుకాణాలు మూసేస్తారు. ఎల్లుండి అల్లాదీన్ చేత దుకాణం తెరిపిస్తాను. రేపు ఉదయం వచ్చి వాడిని తీసుకుపోతాను. నగరం వెలుపల ఉన్న తోపులు చూపిస్తాం. అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళంతా సెలవు రోజుల్లో వన విహారాలకు వన భోజనాలకు వస్తారు. మనవాణ్ణి వాళ్లకు పరిచయం చేస్తాను అని చెప్పి మాంత్రికుడు అల్లాదీన్ తల్లి వద్ద సెలవు పుచ్చుకొని తన బసకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అల్లాదీన్ తన భవిష్యత్తును గురించి రకరకాలుగా ఊహించుకుంటూ నిద్రపోయి మర్నాడు ఉదయం పెందలాడే లేచాడు. మాంత్రికుడు వచ్చి తలుపు తట్టినప్పుడు వాడే వెళ్ళి తలుపు తెరిచాడు. మాంత్రికుడు వాడిని కౌగిలించుకొని, నాయనా, ఇవాళ నీవు నీ జన్మలో ఊహించలేని వింతలు చూడబోతున్నావు అన్నాడు ఉత్సాహంగా. ఇద్దరూ చేతులు పట్టుకొని నడుచుకుంటూ నగర ద్వారం దాటి వచ్చారు. నగరం వెలుపల విశాలమైన ఉద్యానవనాలు, మధ్య మధ్య సంపన్నుల భవనాలు ఉన్నాయి.
అలాద్దీన్ వీటిని ఎప్పుడూ చూసి ఉండలేదు. ఒక్కొక్క భవనాన్ని చూసినప్పుడల్లా వాడు విస్మయంగా చూడసాగాడు. నగరం దాటి చాలా దూరం వెళ్ళి వాళ్ళు అలసిపోయారు. విశ్రాంతి కోసం వాళ్ళు ఒక ఉద్యానవనంలో ప్రవేశించారు. అక్కడ ఒక అందమైన జలయంత్రము, దాని చుట్టూ తలతల్లాడే ఇత్తడి సింహాలు ఉన్నాయి. మాంత్రికుడు తన రొంటి నుంచి ఒక సంచి తీసి అందులోంచి పళ్ళు, తినుబండరాలు అలాద్దీన్కిస్తూ, ఆకలిగా ఉందేమో, వీటిని తినుబాబు అన్నాడు. పలహారమయ్యాక ఇద్దరు మళ్ళీ ప్రయాణం సాగించారు. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సిందైనా? తోటలన్నీ దాటి వచ్చేసాం. ముందుకు పోతే ఆ ఎదురుగా కనిపించే కొండ తప్ప ఇంకేమీ లేదు. మనం ఇక తిరిగిపోదాం. నడిచి నడిచి నా కాళ్ళు తెగ లాగుతున్నాయి అన్నా. నీకు ఇంకో రకం ఉద్యానవనం చూపించబోతున్నాను. నువ్వు చూసి అన్ని ఉద్యానవనాల కన్నా కూడా అది అందమైనది. ప్రపంచంలో ఏ మహారాజు వద్ద అటువంటి ఉద్యానవనం ఉండదు అన్నాడు మాంత్రికుడు. అలాద్దీన్కు మార్గశ్రమ తెలియకుండా ఉండేందుకు మాంత్రికుడు విచిత్రమైన కథలు చెప్పాడు. ఇంతలో ఇద్దరు ఒక చోటికి వచ్చి చేరారు. ఈ చోటు చూడగానే ఆ మాంత్రికుడు మరొక దేశం నుంచి చీనా దేశానికి వచ్చాడు. మనం చేరవలసిన చోటికి చేరుకున్నాం. కాసేపు విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత నీకు ఎన్నో అద్భుతాలు చూపిస్తాను. అటువంటి అద్భుతాలను చూసిన మానవుడెవడు ఎన్నడూ ఊహించి అయినా ఉండడు అన్నాడు మాంత్రికుడు. అలాద్దీన్ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మాంత్రికుడు అతన్ని ఎండుకట్టెలు, చితుకులు ఏరుకురమ్మన్నాడు. వాటితో మంట చేశాక ఎన్నో అద్భుతాలు చూపుతా అన్నాడు. తన చిన్నాయన ఏం వింతలు చూపుతాడా అని ఆశ్చర్యపోతూ అలాద్దీన్ చుట్టూ ఉన్న పొదల్లోకి వెళ్ళి చితకలు, ఎండు పుల్లలు ఏరి పెద్ద మోపు కట్టి తెచ్చి మాంత్రికుడి ముందు పెట్టాడు. మాంత్రికుడు ఆ పుల్లలతో నిప్పు చేసి అది పెద్ద జ్వాలయ్యాక ఒక డబ్బీలోంచి చిటికెడు గుగ్గిలం మంటలో చల్లుతూ ఏవో మంత్రాలు చదివాడు. వెంటనే ఆకాశం చీకటైపోయింది. భూమి దద్దరిల్లింది. మరుక్షణం నేల విచ్చుకొని లోపలగా ఒక చలవరాతి పలక కనిపించింది. ఆ పలకలో ఒక రాగి వలయం అమర్చి ఉంది. ఇదంతా చూసి అలాద్దీన్కి మతిపోయినట్టయింది. వాడు పారిపోవటానికి ప్రయత్నించాడు. కానీ మాంత్రికుడు వాడిని పట్టుకొని వాడి నెత్తి మీద పిడికిలతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అలాద్దీన్ స్పృహ తప్పి పడిపోయాడు. మాంత్రికుడు తన మంత్రశక్తితో వాడికి స్పృహ తెప్పించవలసి వచ్చింది. అలాద్దీన్ కళ్ళు తెరిచి, నేను చేశానని నన్ను కొట్టావు చిన్నాయన అడిగాడు. మాంత్రికుడు ముదువుగానే జవాబిస్తూ, నాయన, నువ్వు కుర్రతనం వదిలించుకొని మగతనం సంపాదించాలనే ఉద్దేశంతో కొట్టాను. నేను నీ తండ్రికి తమ్ముణ్ణి, నీకు చిన్నాయన్ను. నా మాట వినటం నీ విధి. నేను చెప్పినట్లు చేస్తివా నిన్ను ప్రపంచంలో ఉండే చక్రవర్తులందరికంటే కూడా ధనికుణ్ణి చేస్తాను. కనుక నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మంత్రాల మహిమ వల్ల భూమి ఎలా విచ్చుకున్నది నువ్వు చూసావు కదా. ఆ కనబడే రాతి పలక అడుగున ఒక గొప్ప నిధి ఉంది. దానిని పైకి తీసే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ రాతిని నువ్వు మాత్రమే ఎత్తి దాని కింద ఉండే మెట్లు దిగి వెళ్ళగలవు. సరిగా నేను చెప్పినట్లు చెయ్యి. రాతి కింద ఉన్న ధనాన్ని మనిద్దరము పంచుకుందాం అన్నాడు. ఈ మాటలతో అలాద్దీన్ తనకు తగిలిన దెబ్బ కూడా మర్చిపోయి, ఏం చెయ్యాలో చెప్పు చిన్నాయన, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. మాంత్రికుడు అలాద్దీన్ దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, నాయనా, నువ్వు నా కొడుకు కన్నా ఎక్కువైన వాడవు. నాకు ప్రపంచంలో నువ్వు తప్ప వేరే బంధువులు లేరు. నాకు నువ్వే వారసుడువు. నిన్ను చూద్దామని, ధనవంతుని చేద్దామని ఇంత దూరం వచ్చాను. చూడు, ఆ రాతిలో ఉండే రాగి వలయాన్ని పట్టుకుని పైకి ఎత్తు. రాయి పైకి వస్తుంది అన్నాడు. అంత రాయిని నేను ఒక్కడినే ఎలా ఎత్తగలను చిన్నాయన? నాకంత బలం లేదు. నువ్వు కూడా కాస్త సాయం పట్టు అన్నాడు అలాద్దీన్. ఈ పని నువ్వు ఒక్కడి వల్లే కావాలి. నేను చెయ్యి పెట్టాను, మనం పడిన శ్రమ యావత్తు నిరుపయోగం అయిపోతుంది. చెప్పాను కదా, ఆ రాతిని ఎత్తగలవాడివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే. ఆ రాయిని పైకెత్తేటప్పుడు నీ పేరు, మీ నాయన పేరు, మీ అమ్మ పేరు ఉచ్చరించాలి అన్నాడు మాంత్రికుడు. అలాద్దీన్ తనకున్న బలమంతా వినియోగించి మాంత్రికుడు చెప్పిన ప్రకారమే రాతిని పైకెత్తాడు. అది అతనికి ఎక్కువ బరువు అనిపించలేదు. ఆ రాతిని తీయగానే దాని అడుగున 12 మెట్లు, వాటి చివరన ఒక ద్వారము కనిపించినాయి. అప్పుడు మాంత్రికుడు ఇలా చెప్పాడు, అలాద్దీన్, నేను చెప్పేది చాలా శ్రద్ధగా విను. అక్షరాలా నేను చెప్పినట్టే చెయ్యి. నా మాటలు వెంట్రుకవాసి కూడా అతిక్రమించవద్దు. ఆ కనిపించే మెట్లు దిగి అడుగున ఉన్న గుహలోనికి వెళ్ళు. అందులో పెద్ద చావడి ఉంటుంది. అది 4 భాగాలుగా చేసి ఉంటుంది. వాటన్నింటిలోనూ వెండి బంగారు నింపబడిన హుండీలుంటాయి. నువ్వు అక్కడ క్షణం కూడా ఆగవద్దు. అక్కడ వస్తువులు కానీ గోడలు కానీ తాకవద్దు. ఆఖరకు నీ బట్టలు కూడా దేనికి తగలకుండా చూసుకో. పొరపాటున దేన్నైనా తాకావో మరుక్షణం నల్లరాయిగా మారిపోగలవు. జాగ్రత్త. చావడి చివరకు ఒక ద్వారం కనిపిస్తుంది. రాయి ఎత్తేటప్పుడు ఉచ్చరించినట్లే నీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఉచ్చరించి తలుపు తెరువు. దాని అవతల చక్కని పళ్ళ చెట్లు,
గల తోట కనిపిస్తుంది. ఆ తోటలో 50 గజాల దూరం వెళ్ళాక నీకు 30 మెట్లు కనిపిస్తాయి. వాటిని ఎక్కితే ఒక ఎత్తైన డాబా కనిపిస్తుంది. ఈ డాబాకు ఎదురుగా ఒక దీపం వేలాడగట్టి ఉంటుంది. ఆ దీపాన్ని దించు. అందులో ఉండే చమురు అవతల పారబోయి తర్వాత దీపాన్ని నీ చొక్కా లోపల దాచు. ఆ దీపంలో ఉండేది మామూలు చమురు కాదు. అందుచేత నీ బట్టలు పాడైతాయని భయపడనవసరం లేదు. వచ్చేటప్పుడు తోటలో నీకు కావలసిన పళ్ళు కోసుకొని తెచ్చుకో. మాంత్రికుడు అంతా చెప్పి తన వేలు నుండి ఒక ఉంగరం తీసి అలావుద్దీన్ వేలికి తొడుగుతూ, నాయనా, ఈ ఉంగరం నిన్ను అన్ని ఆపదల నుంచి రక్షిస్తుంది. నువ్వు మటుకు అక్షరాలా నేను చెప్పినట్లు చెయ్యి. ఏమాత్రం భయపడకు, ధైర్యంగా ఉండు. కొద్దిసేపట్లో నువ్వు ప్రపంచానికెల్లా ధనవంతుడు కాబోతున్నావు అన్నాడు. అలావుద్దీన్ గుంటలోనికి దూకి మెట్లు దిగి ద్వారం గుండా గుహలోకి ప్రవేశించాడు. మాంత్రికుడు చెప్పినట్లే ఒక పెద్ద చావడి 4 విభాగాలు చేసి ఉంది. ఒక్కొక్క విభాగంలోనూ ఒక్కొక్క హుండీ ఉంది. ప్రతి దానిలోనూ బంగారం ఉంది. అలాదీన్ అక్కడ ఆగక దేని తాకక అతి జాగ్రత్తగా చావడి దాటి తోటలో ప్రవేశించి తర్వాత మెట్లెక్కి డాబా మీదికి వెళ్ళాడు. అక్కడ వేలాడగట్టిన లాంతను దించి అందులో ఉన్న చమురు పారబోసి దీపాన్ని తన చొక్కా లోపల భద్రంగా దాచుకున్నాడు. తర్వాత అలాదీన్ తోటలోనికి తిరిగి వచ్చి అక్కడి చెట్లను మొదటిసారి పరీక్షగా చూశాడు. ఆ చెట్ల మీద అన్ని రంగుల పళ్ళు ఉన్నాయి. కానీ అలాదీన్కు ప్రపంచ జ్ఞానం లేకపోవటం చేత అవి నిజంగా పళ్ళు కావని, నవరత్నాలని తెలుసుకోలేకపోయాడు. విలువ కట్టడానికి వీల్లేని వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, గోమేదిక, పుష్పరాగాలు ఆ చెట్ల కొమ్మలకు పళ్ళలాగా వేలాడుతున్నాయి. అటువంటి రత్నాలు ప్రపంచంలో ఏ రాజు వద్ద లేవు. వాటిని చూసి అలాదీన్ రంగురంగుల గాజు ముక్కలు అనుకున్నాడు. వాటి విలువక తెలియకపోయినా అవి వెదజల్లే రంగుల కాంతులు చూసి అలాదీన్కు ఎంతో ముచ్చట వేసింది. అందుచేత వాడు వాటిని 2 చేతులా కోసుకొని తన జేబుల్లో నింపుకున్నాడు. తాను మొయ్యగలనన్ని రత్నాలు తీసుకున్నాక వాడు బయలుదేరి గుహ నుంచి బయటికి వచ్చి 12 మెట్లు ఎక్కి గుంటలో ఆగాడు. గుంటలోంచి పైకి ఎక్కడం వాడికి సాధ్యం కాలేదు. ఎందుచేతనంటే వాడి జోబుల నిండా అంతులేని రత్నాల బరువు ఉన్నాయి. చిన్నాయన, పైకి ఎక్కలేకుండా ఉన్నాను, చెయ్యి పట్టుకొని నన్ను పైకి లాగు అని అలాదీన్ కేకపెట్టాడు. లాంతర్ బరువుగా ఉందేమో, అది ముందు నాకిచ్చేయి అన్నాడు మాంత్రికుడు ఆదుర్దాగా. ఇప్పుడు దాన్ని పైకి తీయటం సాధ్యం కాదు, నన్ను పైకి లాగేశాక ఇస్తాను అన్నాడు అలాదీన్. కానీ మాంత్రికుడికి కావలసింది లాంతరు. అది చేతిలోనికి రాకపోయేసరికి చికాకు పడుతూ ఆ లాంతరు ముందు అయ్యి అని గదమాయించాడు. కానీ జోబిల్లోనూ చొక్కా లోపల రత్నాలు నింపుకున్న అలాదీన్కు లాంతర్ను పైకి తీయటం సాధ్యం కాలేదు. ఆ దీపాన్ని అలాదీన్ తనకే ఉంచుకోవాలనుకుంటున్నాడనుకుని మాంత్రికుడు మండిపొట్టాడు. దుర్మార్గుడా, ఆ లాంతర్ నాకు ఇయ్యకపోయావు కనుక నీ గతి ఏమిటో చూసుకో అంటూ చితుకుల మంట వద్దకు వెళ్ళి ఏవో మంత్రాలు చదువుతూ అందులో ఇంత గుగ్గిలం చల్లాడు. మరుక్షణంలో చలవరాయి దబాలన యథాస్థానంలో పడిపోయింది. దానిపైన భూమి ఎప్పటిలాగే కప్పు మూసుకుపోయింది. అలాదీన్ రహస్య గృహంలో ఒంటరిగా చిక్కుకుపోయాడు. ఈ మాంత్రికుడు వాస్తవంగా మరొక దేశస్థుడు. అతనికి అనేక రకాల మంత్రతంత్రాలు తెలుసును. అతను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఉచ్చాటనలు, ప్రయోగాలు, ఉపవాసాలు ప్రారంభించి 40 ఏళ్లు వచ్చేసరికి సాటిలేని శక్తులు సంపాదించాడు. ఈ శక్తులతో పాటు అతనికి రహస్య జ్ఞానం కూడా లభించింది. అందుచేత అతను ఒక వింత విషయం తెలుసుకున్నాడు. ఎక్కడో దూరాన ఉన్న చీనా దేశంలో ఒక నగరం ఉంది. ఆ నగర సమీపంలో భూగర్భంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప నిధి ఉంది. ఆ నిధితో పాటు ఒక అద్భుత దీపం కూడా ఉంది. ఆ దీపాన్ని సంపాదించిన వాడు ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు. కానీ అలాదీన్ అనే ఒక పేద కుర్రాడికి మాత్రమే ఆ లాంతర్ను బయటికి తెచ్చే శక్తి ఉంది. ఈ విషయాలన్నింటినీ మాంత్రికుడు మెరోనకాలో ఉండే గ్రహించాడు. తాను తెలుసుకున్న ఈ విషయాలను పూర్తిగా నమ్మి ఆ మాంత్రికుడు బయలుదేరి చీనా దేశం వచ్చాడు. ఈ ప్రయాణం అతనికి చాలా ప్రయాస కలిగించింది. కానీ అతనికి అలాదీన్ దొరికాడు. అంతా సవ్యంగానే జరిగింది. కానీ ఆకర్షణంలో అలాదీన్ మాంత్రికుడికి దీపం అందించక నిరాకరించాడు. దాంతో అతడి కోపం వచ్చి అలాదీన్ గృహంలో బంధించి తాను మెరోకో వెళ్ళిపోయాడు. తన నెత్తిపైన ఉన్న బిలం ఎప్పుడైతే మూసుకుపోయిందో అలాదీన్ కంగారు పడి కేకలు పెట్టసాగాడు. చిన్నాయన, నన్ను పైకి లాగు అని ఏడ్చాడు. కానీ అతని మొర ఆలకించేవారు లేరు. ఆయన తన చిన్నాయన కాడని, తాను మోసపోయానని అలాదీన్ గ్రహించాడు. ఈ గృహలో తనకు చావు తప్పదని నిశ్చయించుకొని అతను మెట్లు దిగి తోటలోకి పోవటానికి ప్రయత్నించాడు.
కానీ మెట్ల అడుగున ఉన్న వాకిలి ఇప్పుడు మూసుకొని ఉంది. అంచేత అతను మెట్ల మీద చేరగలబడ్డాడు. అలాద్దీన్ 3 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. అతనికి ఈ 3 రోజుల పాటు తిండి నీరు లేదు. అంతసేపు అతను ఏడుస్తూ మధ్య మధ్య అల్లాను ప్రార్థిస్తూ గడిపాడు. చచ్చిపోవడం తప్పదన్న నిరాశతో అతను చేతులు నిలుపుకుంటూ ఏడవసాగాడు. అలా చేతులు నిలుపుకోవటంలో అతను తన వేలికి ఉన్న ఉంగరాన్ని రుద్దాడు. ఆ ఉంగరం అలాద్దీన్కు మాంత్రికుడిచ్చింది. ఆ ఉంగరాన్ని అలాద్దీన్ రుద్దగానే ఒక నల్లటి ఎత్తైన భూతం అతని ఎదుట ప్రత్యక్షమై, ఏం సెలవుదరా అని అడిగింది. అలాద్దీన్ గుండె అలసిపోయింది. కానీ మాంత్రికుడి ప్రభావం కళ్ళారా చూసి ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను ఉంగరాన్ని ఆశ్రయించిన భూతాన్ని. ఈ ఉంగరం ఎవరి చేతికుంటే వారికి బానిసగా ఉండి చెప్పినవన్నీ చేస్తాను అన్నాడు భూతం. అయితే నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయి భూమి మీద పెట్టు అన్నాడు అలాద్దీన్. మరుక్షణం భూమి పెళపెళా పగిలిన చప్పుడయింది. అలాద్దీన్ భూమి మీద ఉన్నాడు. 3 రోజుల పాటు చీకటిలో ఉన్న కారణం చేత అతని కళ్ళు సూర్యకాంతిని భరించలేకపోయాయి. అతను చివరకు కళ్ళు తెరిచి చూసరికి తాను భూమిపై ఉన్నట్లు స్పష్టమైంది. గృహ జాడ కానీ, చలవరాతి పలక గాని, జాడ గాని కనిపించలేదు. మాంత్రికుడు చితుకులతో మంట చేసిన చోట బూడిద మాత్రం ఉంది. దూరాన తోటలు, వాటి అవతల నగరము కనిపించాయి. అలాద్దీన్ పెద్ద నిట్టూర్పు విడిచి అల్లాకు ధన్యవాదాలు చెప్పుకొని ఇంటికి బయలుదేరాడు. తాను అంత దూరం ఎలా నడిచాడో అతనికే తెలియదు. ఇంట్లో అడుగు పెడుతూనే అతని తల్లి ఎదుట వచ్చి శోషపడిచి పడిపోయాడు. అలాద్దీన్ తల్లి ఇన్ని రోజులు అతని కోసం ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు ఆమె అతని మొహాన చల్లనీళ్లు చల్లి స్పృహ తెప్పించి తినటానికింత తిండి పెట్టింది. అలాద్దీన్కు మళ్ళీ కొంత బలం వచ్చింది. చూడమ్మా, మా చిన్నాయనంటూ వచ్చినాడు ఎవడో మాంత్రికుడు. నిజంగా వాడు చిన్నాయన కాదు, వాడు చాలా క్రూరుడు. నన్ను చంపేయటానికే ప్రయత్నం చేశాడు. వాడు మాటలు నమ్మి మనం మోసపోయాం. వాడేం చేశాడో తెలుసా అమ్మా అంటూ అలాద్దీన్ జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె తల అడ్డంగా తిప్పి, వాడు దొంగవాడని నేను అప్పుడే అనుకున్నాను రా నాయన. ఇంకా నయం, భగవంతుడి దయ వల్ల నువ్వు ప్రాణంతో దక్కి బయటపడ్డావు అన్నది. ఆమె ఈ విధంగా మాట్లాడుతుండగానే 3 రోజులు నిద్రాహారాలు లేని అలాద్దీన్ మైకంలో పడి ఉన్నవాడిలాగా అయిపోయి మర్నాడు మధ్యాహ్నం దాకా గాఢ నిద్రపోయాడు. అతను తిరిగి లేస్తూనే, అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అన్నాడు. అయ్యో తండ్రి, ఇంట్లో తినటానికి ఏమీ లేదురా, ఉన్నదంతా నిన్న నీకే పెట్టాను. ఆకలి కొంచెం ఓర్చుకుంటావా? నేను వడికిన నూలుంది, దాన్ని అమ్మి నీకేదంతా తినడానికి పట్టుకొస్తాను అన్నది తల్లి. నూలు అమ్మితే ఏం వస్తుందమ్మా? నేను తెచ్చిన దీపం పట్టుకురా, దాన్ని అమ్మేసి వచ్చినంత డబ్బు తెస్తాను అన్నాడు అలాద్దీన్. అతని తల్లి దీపాన్ని తెచ్చి, ఇది మురికిగా ఉంది నాయన, శుభ్రంగా తోమి తలతల్లాడేట్టు చేస్తా, 2 డబ్బులు ఎక్కువ రావచ్చు అన్నది. ఆవిడ ఇంత తడి ఇసుక తెచ్చి దీపాన్ని తోమనారంభించింది. ఆవిడ దీపాన్ని 2 సార్లు రుద్దిందో లేదో ఆమె ఎదుట పెద్ద తాటి చెట్టంత భూతం నిలబడి, ఏం సెలవు దొరసాని, నేను ఇంకా ఇతర భూతాలు ఈ దీపం వెంట ఉండి ఈ దీపం ఎవరి చేతిలో ఉంటే వారికి సేవ చేస్తాను అన్నది. ఈ భూతాన్ని చూడగానే అలాద్దీన్ తల్లి కొయ్యబారిపోయింది. భయంతో ఆమె నోట ఏం మాట రాలేదు. మరుక్షణం ఆమె అశ్రద్ధకు పడిపోయింది. ఇంతలో ఇంటిలో ఉన్న అలాద్దీన్కు భూతం మాటలు వినిపించినాయి. ఉంగరం భూతంతో అతను ఇదివరకు మాట్లాడి ఉన్న కారణం చేత అతను బయటికి పరిగెత్తు వచ్చి జరిగింది చూశాడు. తన తల్లి చేతిలోంచి దీపాన్ని లాక్కొని, నాకు ఆకలిగా ఉంది, తినటానికి మంచి భోజనం పట్టుకురా అని భూతాన్ని ఆజ్ఞాపించాడు. భూతం మాయమై అంతలోనే తిరిగి వచ్చి ఒక విశాలమైన వెండి పళ్ళెం కింద ఉంచింది. దాని నిండా రకరకాల ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. భూతం తిరిగి అదృశ్యమైపోయాక అలాద్దీన్ తన తల్లికి ఉపచారాలు చేసి మూర్ఛ నుంచి మేలుకునేట్లు చేశాడు. ఆవిడ కళ్ళు తెరిచి వెండి పళ్ళెంలో ఉన్న ఆహారాలు చూసి, ఇవన్నీ ఎక్కడివిరా? రాజుగారు మనం పడే బాధలు తెలుసుకుని భోజనం పంపించారా ఏమిటి అన్నది ఆశ్చర్యంగా. ఆ విషయాలన్నీ తర్వాత తెలుసుకోవచ్చులే, ముందు ఆకలి తీర్చుకుందామమ్మా అన్నాడు అలాద్దీన్. పాప మా పేదరాలు అటువంటి భోజనం ఎప్పుడూ చూసి ఉండలేదు. అది చక్రవర్తులు చేసే భోజనం. ఆ వెండి పళ్ళెం విలువ కూడా ఆ తల్లి కొడుకులు తెలియదు. ఎందుకంటే వారెన్నడూ వెండి వస్తువులు కొన్నవారు కాదు. వారిద్దరూ కడుపు నిండా తినగా తిని ఇంకా 2 పూటలకు సరిపడే భోజన పదార్థాలు మిగిలాయి. చివరికి ఆవిడ తన కొడుకుతో, నాయనా నువ్వు ఇక ఆకలిగా ఉంది అనవు, ఇదేం మనకు 10,000 అన్నట్టు భూతమేమైందిరా అన్నది. తాను మూర్చిపోయాక జరిగిన సంగతులన్నీ ఆమె కొడుకు నుంచి తెలుసుకొని, అయితే నువ్వు మనుషులకు భూతాలకు నిజంగా కనిపిస్తావన్నమాట. నేనన్నడు ఒక్క భూతాన్ని కూడా చూసి ఎరగను. నిన్ను ఆ గుహలోంచి బయటకు తెచ్చిన భూతమే ఇది కాబోలు అన్నది.
కాదమ్మా, నన్ను గృహలోంచి బయటపడేసిన భూతం ఉంగరానిది, ఇది దీపం భూతం. రెండింటి ఆకారంలోనూ చాలా తేడా ఉంది అన్నాడు అలాద్దీన్. మన కుంప మీదికి భూతాలన్నీ ఏమిట్రా నాయనా, ఆ ఉంగరాన్ని దీపాన్ని ఎక్కడైనా పారేసిరా, నీకు పుణ్యం ఉంటుంది అన్నది అలావుద్దీన్ తల్లి భయంతో. అవి మనకు ఉపకారం చేస్తాయి కదా అన్నాడు అలావుద్దీన్. అసలు మన ఆ భూతాలతో ప్రమేయం పెట్టుకోవటమే తప్పు. అదీ కాక వాటిని చూసి నేను జడుసుకు చస్తాను. అవి మనకు అది తల్లి. అమ్మా, నువ్వు కొంచెం ఆలోచించు. మనకు మళ్ళీ ఆకలి అవుతుంది, అప్పుడు ఏం తింటాం? ఆ మాంత్రికుడు మొరణాకం నుంచి ఇంత దూరం ప్రయాసపడి వచ్చింది దేనికో తెలుసా? ఈ దీపం కోసం. ఆ గుహలో అంతులేని బంగారం ఉంది, కానీ వాడు దానికోసం అడగలేదు. నేను తనకు దీపం ఇచ్చాను కానీ నన్ను గుహలో మూసిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ దీపం ఎటువంటి ప్రభావం కలది. అది మన వద్ద ఉన్నంత కాలము మనకే లోటు ఉండదు. దాన్ని మనం ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవాలి. అది మన వద్ద ఉన్నప్పుడు మన వద్ద ఉన్నట్లు పురుగుకైనా తెలియనిరాదు. ఇక ఈ ఉంగరం మాట, అది నన్ను ఒకసారి చావు నుంచి కాపాడింది. రేపు నాకు ఇంకో ఆపద రావచ్చు, అప్పుడు నన్ను అది కాపాడుతుంది. దాన్ని ఎలా పారేయను? అది నా చేతిలో ఉండవలసిందే. దీపాన్ని చూసి నువ్వు జడుచుకున్నట్లయితే దాన్ని నీ కంటపడకుండా ఎక్కడైనా దాచేస్తాలే అన్నాడు అలావుద్దీన్. ఇక నీ ఇష్టం నాయనా, నేనెందుకు కాదనాలి? కానీ నేను మాత్రం ఇక ఆ భూతాలను నా కళ్ళతో చూడను. వాటి ఊసే నాకు అక్కర్లేదు అన్నది తల్లి. భూతం తెచ్చి ఇచ్చిన ఆహారం మర్నాటికల్లా అయిపోయింది. పెద్ద వెండి పళ్ళెము, అందులో ఉండిన 12 చిన్న కంచాలు మిగిలాయి. అలావుద్దీన్ ఒక చిన్న కంచం పట్టుకొని బజారుకి వెళ్ళి దాన్ని ఒక వడ్డీ వ్యాపారికి చూపాడు. వ్యాపారి అలావుద్దీన్ కేసు చూసి, దీన్ని ఎంత కమ్ముతావు అని అడిగాడు. దాని ధర ఎంతో నీకు తెలియదా అన్నాడు అలావుద్దీన్ గడుసుగా. వడ్డీ వ్యాపారి తికమకలో పడ్డాడు. ఆ కంచం ఖరీదు అలావుద్దీన్కు తెలుసునో తెలియదో. తక్కువ ఇస్తే అలావుద్దీన్ తిడతాడేమో, ఎక్కువ ఇస్తే తను జరుగుతుందేమో. ఈ విధంగా ఆలోచిస్తూ ఆయన తన జోబిలోంచి ఒక బంగారు నాణ్యం పైకి తీశాడు. అలావుద్దీన్ ఆశగా చేయి చాచి ఆ నాణ్యం తీసుకుని ఇంటికి పరిగెత్తాడు. ఆ కంచం విలువ అతనికి తెలియదని, ఇంత తక్కువ ఇచ్చినా అతను తీసుకునేవాడని గ్రహించి వడ్డీ వ్యాపారి చాలా చింతించాడు. అలావుద్దీన్ తాను తెచ్చిన బంగారు నాణ్యం తల్లికిచ్చాడు. ఆమె బజారుకెళ్ళి కావలసిన సరుకులు తెచ్చింది. ఆ డబ్బు ఖర్చు అయిపోగానే అలావుద్దీన్ ఇంకొక చిన్న కంచం పట్టుకుపోయి వడ్డీ వ్యాపారికి అమ్మాడు. లోగడ ఒక బంగారు నాణ్యం ఇచ్చి ఉన్నాడు కనుక వ్యాపారి ఈసారి కూడా అంతే ఇవ్వవలసి వచ్చింది. ఇలా 12 కంచాలు అమ్మి ఆ డబ్బు ఖర్చు చేసినాక ఒక వెండి బెళ్ళం మిగిలింది. అది చాలా బరువు. అందుచేత అలావుద్దీన్ వడ్డీ వ్యాపారిని ఇంటికి పిలిపించాడు. ఆ వ్యాపారి అలావుద్దీన్ చేతిలో 10 బంగారు నాణ్యాలు పెట్టి పళ్ళాన్ని పట్టుకెళ్ళాడు. ఆ డబ్బు కూడా అయిపోయింది. అలావుద్దీన్ తన తల్లిని ఎక్కడికో పంపేసి దీపాన్ని బయటకు తీసి రుద్దాడు. భూతం ప్రత్యక్షమైంది. ఆకలిగా ఉంది, వెనుక తెచ్చినట్టే భోజనం పట్టుకురా అన్నాడు భూతంతో. భూతం మరొకసారి పెద్ద వెండి పళ్ళెము, 12 కంచాల నిండా ఆహారాలు పేర్చుకొని తెచ్చి ఇచ్చి మాయమైంది. కొంచెంసేపటికి అలావుద్దీన్ తల్లి తిరిగి వచ్చింది. ఆహారం చూసి ఎంతో సంతోషించి, ఆ భూతం కడుపు చల్లగా భోజనం ఇచ్చిందా, దాన్ని మాత్రం నా కళ్ళు చూడను అన్నది. ఆ తర్వాత తల్లి కొడుకులు ఏ చింత లేకుండా 2 రోజుల పాటు సుఖంగా భోంచేశారు. తర్వాత అలావుద్దీన్ వెండి కంచము ఒకటి పట్టుకుని బజారుకు బయలుదేరాడు. దారిలో ఒక కంసాలి దుకాణం ఉంది. ఆ కంసాలి చాలా న్యాయస్థుడు, ధర్మస్థుడు, ధర్మబుద్ధి గలవాడు. ఆయన అలావుద్దీన్ చూసి, నేను అప్పుడప్పుడు చూస్తున్నాను, ఏమిటో పట్టుకుపోయి ఆ వడ్డీ వ్యాపారికి అమ్ముతున్నావే, వాళ్ళు కర్కోటకులు నాయనా, నాకు అమ్మరాదు, నేను నిన్ను మోసం చేస్తానా అన్నాడు. అలావుద్దీన్ చంకలోని కంచం తీసి కంసాలికి చూపాడు. కంసాలి దాన్ని త్రాసులో తూచి, దీని ఖరీదు 70 బంగారు నాణ్యాలు, నీకు ఆ వడ్డీ వ్యాపారి లోగడ ఏమిచ్చాడు అన్నాడు. 1 నాణ్యం ఇచ్చాడు దుర్మార్గుడు అని చెప్పి అలావుద్దీన్ ఆ కంచాన్ని కంసాలికి అమ్మి అతడిచ్చిన డబ్బు పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు అలావుద్దీన్ తన వెండి యావత్తు ఈ కంసాలికి అమ్ముతూ వచ్చాడు. క్రమంగా అతని దగ్గర ధనం చేరసాగింది. కానీ అలావుద్దీన్ ఆర్భాటంగా జీవించాలని ప్రయత్నించలేదు. అవసరమైన వస్తువులు మాత్రమే కొంటూ డబ్బు ఏమాత్రం వృధా చేయకుండా అతని తల్లి కూడా నిరాడంబరంగా జీవితం గడపసాగారు. అప్పుడు అలావుద్దీన్ పూర్తిగా మారిపోయాడు. అతనిలో సోమరి లక్షణాలు ఏవీ లేవు. అతను రోజు బజారుకు వెళ్ళి పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మాట్లాడేవాడు. క్రయ విక్రయాలు గమనించేవాడు. రత్నవర్తకులు చేసే అమ్మకాలు పరిశీలించేవాడు. అతనికి ఒక అద్భుతమైన విషయం తెలియవచ్చింది. మాంత్రికుడు తన గుహలోకి పంపినప్పుడు అక్కడ తోటలో తాను కోసుకొచ్చిన పళ్ల రంగు గాజు బెంకులు కావు, వెలలేని రత్నాలు. తన వద్ద ఉన్న రత్నాలు
చక్రవర్తుల దగ్గర కూడా ఉండవు. రత్నవర్తకుల వద్ద ఉన్న మణులలోకెల్లా విలువైన వాటిని అల్లావుద్దీన్ చూశాడు. కానీ అవేవి అతని వద్ద ఉన్న వాటికి ఏమాత్రం చాలవు. అతను ఈ సంగతి గ్రహించిన కొద్ది రోజులకే ఓ చిత్రం జరిగింది. ఆ ఉదయం అతను నగల వర్తకుల బజారుకు పోతుండగా రాజభటుకులు వచ్చి దుకాణాలన్నీ మూయించసాగారు. ఆ దారి రాజకుమార్తె స్నానాలకు వెళుతుంది. వీధులలో దుకాణాలన్నీ మూసి జనం ఇళ్లలోనికి వీధులు ఖాళీ చేయవలసిందని, ఇలా చేయని వారికి మరణదండన విధించబడుతుందని రాజభటులు హెచ్చరిక చేస్తున్నారు. ఈ హెచ్చరిక వినగానే అల్లావుద్దీన్కు ఎలాగైనా రాజకుమార్తెను చూడాలన్న కుతూహలం కలిగింది. రాజకుమార్తె చాలా గొప్ప అందగతని అందరూ అనుకోవటం అతను విని ఉన్నాడు. ఆమెను చూడ్డానికి వీలుగా దాక్కోవాలని అతని చుట్టూ కలిగి చూశాడు. అతనికి అలాంటి చోటేదీ కనిపించలేదు. స్నానశాల తలుపులు వెనుక దాక్కుంటే బుధూరు అక్కడికి చేరేటప్పటికి చూడ్డానికి సాధ్యం పడుతుందని అతనికి తోచింది. వెంటనే అల్లావుద్దీన్ స్నానశాల కేసి పరిగెత్తాడు. స్నానశాల ద్వారం చాలా పెద్దది. దాని తలుపుల వెనుక దాక్కొని అల్లావుద్దీన్ రాజకుమార్తె రాక కోసం ఎదురు చూడసాగారు. ఈలోపుగా రాజకుమార్తె బుధూరు రాజభవనం నుంచి బయలుదేరి నగరం చూసుకుంటూ నిర్మానుషంగా ఉన్న వీధుల వెంబడి స్నానశాలకు వచ్చింది. స్నానశాల లోపలికి అడుగు పెట్టబోతూ ఆమె తన ముఖానికి అడ్డుగా ఉన్న మేలి ముసుగు పైకి తీసింది. అప్పుడు అల్లావుద్దీన్ రాజకుమార్తెను చూశాడు. ఆమె ముఖం చంద్రబింబం కన్నా కూడా అందంగా ఉన్నట్టు అతను తోచింది. ఆహా, ఇటువంటి సౌందర్యాన్ని సృష్టించిన అల్లా మహిమ అనుకున్నాడు అల్లావుద్దీన్. ఆ క్షణం వరకు అల్లావుద్దీన్కు అందరూ ఆడవాళ్లు తన తల్లిలాగే కనపడేవారు. వారిలో ప్రత్యేకమైన అందం ఉంటుందని అతనికి ఎన్నడూ తోచలేదు. కానీ రాజకుమార్తె బుధూర్ను చూసిన క్షణం అతని హృదయం ప్రేమతో నిండిపోయింది. అల్లావుద్దీన్ ఇంటికి చేరేసరికి అతని ఈ ప్రపంచంలో ఉన్నట్టు లేడు. అతని వాలకం చూసి తల్లి ఆదుర్దాగా, అలా ఉన్నామేమ్రా నాయనా, ఒంట్లో బాగలేదా అని అడిగింది. అల్లావుద్దీన్ తల్లికి జవాబు చెప్పలేదు. తల్లి తీసుకొచ్చి తన ఎదుట పెట్టిన భోజనం కూడా ముట్టలేదు. అయ్యో తండ్రి, నీకేం జబ్బు చేసిందిరా? బాధ ఏమైనా ఉందా? నాతో మాట మాత్రం చెప్పరా అని తల్లి ఎంతగానో బతిమాలింది. నన్ను వేధించకమ్మా అన్నాడు అల్లావుద్దీన్ విసురుగా. అతను అన్నం తిన్నదాకా తల్లి వదిలిపెట్టలేదు. అందుకని అతను కొంచెం ఎంగిలిపడ్డాడు. ఆ తర్వాతను పక్క మీద పడుకొని ఆ రాత్రల్లా ఏమిటేమిటో ఆలోచించాడు. మర్నాడల్లా అతను పక్క మీద నుంచి లేవలేదు. కొడుకు ప్రవర్తన తల్లికి చిత్రంగా కనిపించింది. ఆవిడ అతన్ని ప్రశ్నలతో వేధించింది. వైద్యుడిని చూపిస్తానన్నది. కొత్తగా ఒక అరబ్బీ వైద్యుడు నగరానికి వచ్చాడు. రాజుగారు కూడా ఆయన చేత వైద్యం చేయించుకుంటున్నాడు. కావలిస్తే ఆ వైద్యుడిని పిలిపిస్తానన్నది ఆమె. అమ్మా, నేను బాగానే ఉన్నాను, నాకే రోగం లేదు. ఇదివరకల్లా ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారనుకునేవాడిని. కానీ నిన్న రాజకుమార్తె బుధూర్ను స్నానాలశాల వద్ద చూశాను. స్నానశాల వద్ద ఆమె తన మొహం మీద మేలుముసుగు తొలగించింది. అప్పుడు నాకు ఆమె మొహం కనబడింది. వెంటనే నాకు నవనాడులు నీరసించినట్టయిపోయింది. ఎలాగైనా రాజుగారిని ఒప్పించి ఆమెను పెళ్లాడితే తప్ప నా మనసుకు శాంతి ఉండదు అన్నది అల్లావుద్దీన్. ఆ మాటలు వినగానే అల్లావుద్దీన్ తల్లి నిశ్చయంగా తన కడుపు పిచ్చి పట్టిందనుకుంది. అవేం మాటలురా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఇక ఎన్నడూ అలాంటి మాటలు అనుకు అని ఆమె తన కొడుకును మందలించింది. నాకేం పిచ్చి లేదు. నువ్వు లక్ష్య చెప్పుగాక నా మనసు మారటం కల్లా నేను రాజకుమార్తెను పెళ్లాడి తీరవలసింది. రాజుగారి వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా చెయ్యరా అని ఖచ్చితంగా అడిగేస్తాను. ఏమైనా సరే వెనకాడేది లేదు అన్నాడు అల్లావుద్దీన్. మళ్ళీ అదే మాట. చుట్టుపక్కల వాళ్ళు వినిపోగలరు. ఊరుకో బాబు, రాజుగారిని ఇటువంటి మాటలు అడగడానికి మధ్యవర్తులు ఏమైనా ఉండాలా? నీకెవరు మధ్యవర్తులు ఉన్నారు చెప్పు అన్నది తల్లి. ఉన్నావుగా అమ్మా, నీకన్నా ఎవరున్నారు? అంచేత నువ్వు వెళ్ళి నా మనసులో ఉన్న కోరికను రాజుగారికి తెలియజేయి అన్నాడు అల్లావుద్దీన్. ఇంకా నయం, నేనా? నీతో పాటు నాకు కూడా మతిపోయిందనుకుంటారు. ఏం, మీ నాన్నేమో కూటికి లేని దర్జీవాడు. రాజుగారిని కూతుని పెళ్లాడటానికి నీకు అసలు హక్కెక్కడుంది? వారి అమ్మాయిని ఏ రాజాది రాజు కొడుకు ఇచ్చి చేస్తారు. కయ్యానికి వియ్యానికి సమాన హోదా ఉండాలి నాయన అన్నది తల్లి. అదంతా నాకు తెలియదా అమ్మా? ఏమైనా నేను ఈ పెళ్లి చేసుకోవటానికి పూర్తిగా నిశ్చయించుకున్నాను. ఈ నిశ్చయం మారబోదు. నేను కొడుకునన్న ఆపేక్ష నీకున్నట్లయితే నాకు కాస్తైనా సహాయం చెయ్యి. ఎందుకంటే ఈ కోరిక తీరని పక్షంలో నేను అటే కాలం బతకను. నీకా నేను ఒక్కడనే కొడుకును అన్నాడు అల్లావుద్దీన్. అల్లావుద్దీన్ తన తల్లి కంట తడి పెట్టుకుంటూ, అవును నాయనా, నేను నీ తల్లిని, నువ్వు ఒక్కడివే నా కొడుకు. నీకు పెళ్ళి అయి సుఖంగా ఉండటం కన్నా నాకే కోరిక లేదు. అంచేత మన సమానస్తుల పిల్ల ఎక్కడైనా ఉంటే పెళ్లి మాటలు జరిపించుతాను. అప్పుడు కూడా పిల్ల తరపు వాళ్ళు నీ కొడుకేం చేస్తున్నాడని అడిగితే నేనేం చెప్పాలో నాకు తెలియదు. మన పోటీ వాళ్ళకే సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి రాజుగారిని కూతుర్ని ఎలా అడిగేది నాయన?
కొంచెం ఆలోచించు. అలాంటి కోరిక బయట పెట్టినాక మనల్ని బతకనిస్తారా? అసలు అడగడానికి నాకు మాత్రం ఏం మొహం ఎలా చెల్లుతుంది? అది మొదలు నేను రాజుగారిని ఎదుట వెళ్ళడం ఎట్లా? వెళ్ళాలనే అనుకో, ఆయన నాకు ఏదైనా కానుక ఇవ్వాలి కదా. ఏం ఇవ్వను? పోనీ మహారాజు గారికి ఇవ్వదేదైనా మహోపకారం చేశావు గనకనా అన్నది. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నేను మహారాజుకు ఏమీ మహోపకారం చేశానని అడుగుతున్నావు కదా. నేను ఆయనకు అపూర్వమైన వస్తువులు బహుమానంగా ఇవ్వగలను. నేను గుహలో ఉన్న తోటంచి తెచ్చిన రాళ్ళు అమూల్యమైన రత్నాలు. అటువంటి రత్నాల్లో ఒక్కటి కూడా ఏ రాజు వద్ద ఉండదు. ఒక పళ్ళెం పట్టుకురా, వాటిని చూపిస్తాను అన్నాడు అలాద్దీన్. అతని తల్లి ఒక పింగాణి పళ్ళెం తెచ్చింది. అతను దానిలో కొన్ని రత్నాలు పేర్చాడు. వాటి కాంతి చూసి తల్లి నిర్ఘాంతపోయింది. వీటిని తీసుకుపోయి మహారాజుకు కానుకగా ఇచ్చి ఆయన దర్శనం చెయ్యి అన్నాడు అలాద్దీన్. సరే నాయనా, ఇది చాలా గొప్ప బహుమానమే. కానీ ఆ మహారాజు ఏం కావాలంటే నా నోట మాట వస్తుందో రాదు. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమంటే నన్ను తిట్టి గెంటేస్తారేమో, మన ఇద్దరికి మరణదండ విధిస్తారేమో. అయినా నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. కానీ హోదా ఏమిటి, నీకున్న ఆస్తి ఏమిటంటే ఏమని చెప్పేదిరా అన్నది తల్లి. ఈ బహుమానం తీసుకున్నాక ఆయన నిన్ను అటువంటి ప్రశ్న వేయడమ్మా. ఒకవేళ వేస్తే నీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పు. అది నిజం చేసేటందుకు మన దగ్గర అద్భుత దీపం ఉంది అన్నాడు అలాద్దీన్. మర్నాడు అలాద్దీన్ తల్లి అద్భుత దీపం మీద భారమంతా వేసి ధైర్యంగా రాజుగారి దర్శనానికి సిద్ధమైంది. ఆవిడ పళ్ళెంలోని రత్నాలపైన ఒక శాలువా కప్పి పెందలాడే రాజుగారి ఇంటికి వెళ్ళింది. రాజదర్శనం కోసం వచ్చేవారు ఇంకా గుంపు కూడలేదు. మంత్రులు, ఇతర అధికారులు సభాభవనంలోనికి పోవటం ఆమె కనిపించింది. చివరకు రాజుగారు వచ్చారు. సభలో అందరూ లేచి నిలబడ్డారు. రాజుగారు సింహాసనం పైన కూర్చున్నాక సభికులు ఎవరి హోదాకు తగ్గ స్థానాల్లో వారు కూర్చున్నారు. ముందుగా న్యాయ విచారణ జరిగాయి. కానీ రాజుగారి దర్శనం కోసం వచ్చిన వారిలో చాలామందిని వ్యవధి చాలక వెళ్ళిపోమన్నారు. అలాద్దీన్ తల్లి కూడా అదే గతి పట్టింది. అందరికన్నా ముందే వచ్చినప్పటికీ ఆమె రాజుగారి దర్శనం చేసుకోవటానికి ముందుకు వచ్చిన వారు లేకపోయారు. ఆవిడ వచ్చిన దారినే ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో పళ్ళెం చూడగానే ఆమె వెళ్ళిన పని కాలేదని అలాద్దీన్ గ్రహించాడు. ఆవిడ లోపలికి వచ్చి, ఎలాగైతే రాజసభలో ఇవాళ అడుగు పెట్టాను నాయన. రాజుగారితో నేను మాట్లాడలేదు నిజమే, కానీ ఇంకా చాలామంది నాలాగే మాట్లాడలేదు. దేవుడు అనుగ్రహిస్తే రేపు మాట్లాడతాను అన్నది ఆవిడ. అలాద్దీన్కు మొదట నిరాశ కలిగిన తల్లి మాటలతో ధైర్యము, ఓర్పు వచ్చాయి. అలాద్దీన్ తల్లి మర్నాడు వెళ్ళింది. కానీ సభాభవనం మూసేసింది. సభ రోజు విడిచి రోజు జరుగుతుందట. ఆవిడ సభకు వెళ్ళటం మానలేదు. వారం రోజులు గడిచాక రాజుగారు ఆమెను గమనించి తన మంత్రితో, ఆ మనిషిని ప్రతిసారి చూస్తున్నాను, శాల్వా కప్పి ఏదో పట్టుకొచ్చి అలా నిలబడిపోతుంది. ఆమె పని ఏమిటో కనుక్కో అన్నాడు. మహాప్రభు, స్త్రీలది అల్పబుద్ధి, భర్త మీదనో బంధువుల మీదనో ఫిర్యాదు చేయటానికి వచ్చి ఉంటుంది అన్నాడు మంత్రి. ఈసారి ఆమె వచ్చినప్పుడు నా ఎదుటకు పంపించు అన్నాడు రాజు. మర్నాడు రాజు ఆమెను తన ఎదుట పిలిపించి, ఏమ్మా, నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వు ఎప్పుడూ నా ఎదుటికి వచ్చి ఏమీ చెప్పుకోలేదు. నా వల్ల నీకేం సాయం కావాలి అని అడిగాడు. అలాద్దీన్ తల్లి రాజుగారికి వంగి నమస్కారం చేసి, మహాప్రభు, మాటల్లో అపచారం ఏమన్నా ఉంటే దండించనని అభయం ఇవ్వండి అన్నది. రాజుగారు నవ్వి, నీకేం భయం లేదు, సభ ముగిసేదాకా ఆగు, తర్వాత నీ కోరిక వింటాను అన్నాడు. సభ ముగిసింది. రాజు, మంత్రి తప్ప మిగిలిన సభికులందరూ వెళ్ళిపోయారు. రాజుగారు అలాద్దీన్ తల్లితో, నీ కోరికేమిటి అన్నాడు. మహారాజా, అలాద్దీన్ అని నాకు కొడుకున్నాడు. వాడు ఒకనాడు రాజకుమార్తెను స్నానశాల తలుపులో వెనక నుంచి చూశాడు. అది మొదలు వాడు ఆ పిల్లను ప్రేమించాడు. ఆమెను పెళ్లాడకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఇందులో తప్పుంటే మన్నించాలి అన్నది అలాద్దీన్ తల్లి. రాజు నవ్వి, ఆ శాల్వా కింద ఏమిటి అన్నాడు. అలాద్దీన్ తల్లి శాల్వా తీసి పళ్ళెంలో ఉన్న రత్నాలను రాజుగారికి అందించింది. వాటిని చూసి రాజుగారికి నోట మాట రాలేదు. చివరికి ఆయన, నా జన్మలో నేనెప్పుడు ఇలాంటి రత్నాలు చూసి ఉండలేదు. మంత్రి, నువ్వెప్పుడైనా చూసావా అన్నాడు. లేదు మహాప్రభు అన్నాడు మంత్రి. ఇలాంటి రత్నాలు పంపించిన వాడు నా కుమార్తెను పెళ్లాడటానికి అర్హుడు కాడా అన్నాడు రాజు. ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మంత్రి తికమక పడ్డాడు. రాజకుమార్తె బుధూర్ను తన కొడుకి ఇచ్చి చేస్తానని రాజుగారు లోగడ అని ఉన్నాడు. మహారాజా, తమరు ఇంతకు పూర్వం రాజకుమార్తెను నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. తమరు మా అబ్బాయికి 3 నెలల గడువు ఇచ్చే పక్షంలో వాడు ఇంతకంటే విలువైన కట్న కానుకలు తెస్తాడు అన్నాడు మంత్రి.
3 నెలలు కాదు 30 ఏళ్లు గడిచినా ఇంతకంటే విలువగల కట్నం తీసుకురావటం మంత్రి కొడుకు వల్ల కాదని రాజుకు పూర్తిగా తెలిసి కూడా మంత్రి కోరికను మన్నించి సరే అన్నాడు. తర్వాత రాజుగారు అలావుద్దీన్ కేసి తిరిగి, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మీ అబ్బాయితో చెప్పు, కానీ 3 నెలల దాకా పెళ్లి జరగదని చెప్పు, ఎందుకంటే పెళ్లి ప్రయత్నాలకు ఆ మాత్రం వ్యవధి కావాలి అన్నాడు. అలావుద్దీన్ తల్లి రాజుగారిని దీవించి సెలవు పుచ్చుకొని ఇంటికి వచ్చేసింది. ఆమె మొహాన చిరునవ్వు చూడగానే అలావుద్దీన్కు ఆశ రేకెత్తింది. నాయనా, రాజుగారు నీకు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. అయితే మంత్రిగారు ఆయన చెవులో ఏదో గునిగాడు. దాని మీదట రాజుగారు 3 నెలల దాకా పెళ్లి వాయిదా కావాలన్నాడు. మంత్రి ఏదో కుట్ర పన్ని పెళ్లి చెడగొడతాడని నాకు అనుమానంగా ఉందిరా అన్నది. అలావుద్దీన్ పరమానంద భర్తుడై 3 నెలల వ్యవధి అతన్ని అంతగా బాధించలేదు. చచ్చిపోతున్న వాడికి ప్రాణం పోసావమ్మా అంటూ అతను తల్లిని అభినందించాడు. రోజు లెక్క పెడుతూ అలావుద్దీన్ 2 నెలలు ఆ తర్వాత ఒకరోజు సాయంకాలం అతని తల్లి నూనె కోసం బజారుకు వెళ్ళింది. ఆవిడకు వీధులు చూడగానే ఆశ్చర్యం కలిగింది. దుకాణాలన్నీ మూసివేశారు. వీధుల నిండా తోరణాలు, అలంకారాలు, దీపాలు కనిపించాయి. ఈ ఆర్భాటంతా ఏమిటి అని ఆవిడ నూనె కొట్టు అని అడిగింది. తెలీదా, ఈ రాత్రి మంత్రి కుమారుడు రాజకుమార్తెకు పెళ్లి జరుగుతుంది అన్నాడు నూనెమ్మేవాడు. ఆ మాట వినగానే అలావుద్దీన్ తల్లికి మతిపోయినట్టయింది. అలా అనుకుంటూ ఆవిడ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె ఇంటికి తిరిగి వస్తూనే అలావుద్దీన్తో, నాయన అశుభవార్త తెచ్చానురా, అది వింటే నువ్వెంత బాధపడతావో అన్నది. ఏమిటమ్మా ఆ వార్త అన్నాడు అలావుద్దీన్ ఆత్రంగా. ఏం చెప్పేది నాయన, రాజుగారు నీకు ఇచ్చిన మాట తప్పి తన కూతుర్ని మంత్రి కొడుక్కిచ్చి చేస్తున్నాడు. ఈ రాత్రే లగ్నం. రాజుగారు సరే అన్నప్పటికీ మంత్రి ఏదో కుతంత్రం చేస్తాడని నేను భయపడుతూనే వచ్చాను సుమా అన్న తల్లి. ఇంతకు ఈ పెళ్లి సంగతి నీకెలా తెలిసిందమ్మా అని అలావుద్దీన్ తల్లిని అడిగాడు. ఆమె నగరంలో తాను చూసినవి తెలుసుకున్నవి అతన్ని చెప్పేసింది. అలావుద్దీన్ ఒక క్షణం పాటు నివ్వెరపోయాడు. కానీ మరుక్షణం అతనికి తన వద్ద ఉన్న అద్భుత దీపం జ్ఞాపకం వచ్చింది. ఎందుకు విచారిస్తావమ్మా, ఈ రాత్రికి ఈ పెళ్లి జరిగే మాట అబద్ధం. నువ్వు లేచి వంట చెయ్యి, భోజనం చేశాక నేను ఆ పెళ్లి భగ్నం చేసే పని చూసుకుంటాను అన్నాడు అలావుద్దీన్ తల్లితో. భోజనం చేసి అతడు తన గదిలోనికి వెళ్ళి దీపం పైకి తీసి దాన్ని రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై, ఏం సెలవు అన్నది. విను, రాజుగారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. అందుకు 3 నెలల గడువు కోరాడు. ఇంకా ఆ గడువు తీరక మునిపే తన కూతుర్ని మంత్రి కొడుక్కిచ్చి ఈ రాత్రే పెళ్లి చేస్తున్నాడు. అందుచేత నువ్వు ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును వాళ్ళ గది నుంచి ఎత్తుకువచ్చి నా ఎదుట పెట్టు అని అలావుద్దీన్ భూత దీపాన్ని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపట్లోనే భూతం పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తెచ్చి అలావుద్దీన్ ముందు పెట్టి, ఇంకేం సెలవు అన్నది. అలావుద్దీన్ మంత్రి కొడుకును చూపిస్తూ, ఈ నిర్భాగ్యుని పెట్టపోగుల పైన పడుకోబెట్టి నిద్రపుచ్చు, మళ్ళీ రేపు తెల్లవారుజామున కనపడు అన్నాడు. భూతం